హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో నిన్న మన మార్కెట్స్ చూసినట్టయితే షార్ప్ కరెక్షన్ తర్వాత మళ్ళీ లాస్ట్ 2 అవర్స్లో కొంచెం రికవరీ అనేది కనిపించింది. సో వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ దట్ అనేది ఈ వీడియోలో చూద్దాం. అంతేకాకుండా ఈరోజు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి, సో కొన్ని స్టాక్స్లో బ్రేక్అవుట్ ఇచ్చిన స్టాక్స్ గురించి కూడా ఈ వీడియో ఎండింగ్లో డిస్కస్ చేద్దాం. ఫర్ ఇంట్రాడే పర్పస్ టూ స్టాక్స్ అండ్ ఫర్ పొజిషనల్ పర్పస్ 2 స్టాక్స్ గురించి అయితే దీంట్లో లాస్ట్ ఎండింగ్లో చూపించడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ట్విట్టర్లో, టెలిగ్రామ్లో మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. సో సెన్సెక్స్ చూసినట్టయితే 397 పాయింట్స్ లాస్ అయ్యి 50,000 ఎబోవ్ క్లోజ్ అవడం అనేది మనకి కాస్త పాజిటివ్గా కనిపించినప్పటికీ నిఫ్టీ 50లో 101 పాయింట్స్ లాస్ అయ్యి 15,000 కంటే బిలో క్లోజ్ అవడం కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ అనేది 35,000ని క్రాస్ చేసి 35,182 దగ్గర క్లోజ్ అవడం అనేది కాస్త పాజిటివ్గా కనిపించినప్పటికీ 314 పాయింట్స్ అయితే లాస్ అవ్వడం జరిగింది. సో ఓవరాల్గా అడ్వాన్సెస్ వర్సెస్ డిక్లైన్స్ చూసుకున్నట్టయితే డిక్లైన్స్ అనేవి 1100 ఎబోవ్ ఉన్నాయండి, అడ్వాన్సెస్ కేవలం 600 ఎబోవ్ ఉన్నాయి. సో బ్రాడర్ మార్కెట్లో నిన్న మాత్రం టోటల్గా నెగటివ్ ప్రెషర్ ఉందని చెప్పవచ్చు. స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో కూడా కరెక్షన్ అనేది కనిపించింది. కాకపోతే కొన్ని స్టాక్స్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాయి, వాటి గురించి చూద్దాం. సో నిఫ్టీ 50 అనేది ఓపెనింగ్ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 15,000 ఎబో ఓపెన్ అయిందండి, 15,048 లెవెల్స్లో. సో అక్కడి నుంచి అప్పర్ సైడ్ వెళ్ళలేదు. షార్ప్ కరెక్షన్ అనేది ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో వచ్చింది. ఆ తర్వాత కాస్త కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ కాస్త కరెక్షన్ వచ్చేసి రికవరీ అనేది కనిపించిందండి. 14,745 అంటే ఆల్మోస్ట్ 300 పాయింట్స్ లాస్ అయిందండి. సో 300 పాయింట్స్ లాస్ అయిన తర్వాత 750 లెవెల్స్ నుంచి మళ్ళీ మనకి సపోర్ట్ తీసుకొని అప్పర్ సైడ్ 15,000 వరకు వెళ్ళింది. కాకపోతే 15,000 మార్క్ని అయితే టచ్ చేయలేకపోయింది. సో క్లోజింగ్ ప్రైస్ అయితే 15,000 కంటే బిలో 14,929 దగ్గర క్లోజ్ అవడం కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నా కూడా ఓపెనింగ్ ప్రైస్ వచ్చేసి 35,544. సో సేమ్ ప్రైస్ నుంచి షార్ప్ ఫాలింగ్ అనేది కనిపించింది. ఆ తర్వాత కాస్త కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ రికవరీ అనేది కనిపించింది. ఓవరాల్గా సమ్ ఆఫ్ ద పాయింట్ చూసుకున్నట్టయితే 1,000 పాయింట్స్ కంటే ఏబో కూడా మనం బ్యాంక్ నిఫ్టీలో ఫాల్ అనేది చూసామండి. సో 35,500 నుంచి చూసుకున్నట్టయితే 34,430 అంటే ఆల్మోస్ట్ 1,110 పాయింట్స్ అనేది లాస్ అయిన సందర్భాలు ఉన్నాయి ఆఫ్టర్నూన్ చూసుకున్నట్టయితే. సో ఆ తర్వాత రికవరీ అయ్యి 35,000 బ్రేక్ చేయడం అనేది చాలా మంచి పాజిటివ్ అండి. 35,000 బ్రేక్ చేస్తూ అప్పర్ సైడ్ క్లోజ్ అవడం అనేది పాజిటివ్గా కనిపించింది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మార్కెట్లో నిన్న నెగిటివ్ ప్రెషర్ అనేది ఉంది. బట్ మనకి 50-డే మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో 14,680 లెవెల్స్ని అయితే ప్రజెంట్ లాస్ట్ మార్చ్లో అయితే ఈ మార్చ్లో అయితే టచ్ చేయలేదు. మనకి బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే 34,017 అనేది 50-డే మూవింగ్ యావరేజ్గా ఉందండి. సో దీన్ని అయితే టచ్ చేయలేదు. సో ఒకవేళ ఈ లెవెల్స్కి వస్తే ఈ లెవెల్స్లో సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్పర్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో నిఫ్టీలో ఆల్రెడీ చెప్పాను నేను 14 కంటే బిఫోర్ 16ని టచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఒక స్ట్రాంగ్ మొమెంటం అనేది కావాలండి. ప్రజెంట్ అయితే మనకి ఇన్ఫ్లేషన్ రేట్స్కి సంబంధించిన న్యూస్ కానీ ఐఐపికి సంబంధించిన న్యూస్ కానీ రావడం అనేది కాస్త నెగిటివ్గా కనిపించింది. లాస్ట్ 13th ఫ్రైడే రోజు వచ్చిన న్యూసెస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల. సో ఓవరాల్గా 1 ఇయర్ రిటర్న్స్ అయితే మనకి 50% రిటర్న్స్ నిఫ్టీ ఇస్తే 39% రిటర్న్స్ అనేది బ్యాంక్ నిఫ్టీ ఇవ్వడం జరిగింది. మంత్లీ రిటర్న్స్ అనేవి వీక్లీ రిటర్న్స్ అనేవి నెగిటివ్గా కనిపిస్తూ ఉన్నాయి. సో మంత్లీ వీక్లీ చూసుకున్నట్టయితే మనకి ఈ మంత్లో మార్చ్లో అయితే నెగిటివ్ ప్రెషర్ కనిపిస్తూ ఉంది. రీజన్ బిహైండ్ దట్ ఆల్సో వీ విల్ డిస్కస్. సో మనకి లాస్ట్ 2 అవర్స్లో రికవరీ వచ్చిన రీజన్ ఏంటి అంటే కొన్ని సెక్టార్లు మెటల్ సెక్టార్, ఐటీ సెక్టార్, కమోడిటీస్ అండ్ పిఎస్యు బ్యాంక్స్లో కాస్త పాజిటివ్నెస్ అనేది మనకి రికవరీకి దారి తీయడానికి కారణమైందండి. మీడియాలో, ఫార్మాలో మాత్రం చాలా షార్ప్ సెల్లింగ్ అనేది కనిపించింది. సో టాప్ గెయినర్స్ చూసుకున్నట్టయితే జేఎస్డబ్ల్యూ స్టీల్ 2.6% రేజ్ అయితే టెక్ మహీంద్రా అండ్ టాటా స్టీల్స్ అనేవి 2% కంటే ఎబో అండ్ పవర్ గ్రిడ్ అనేది 1.86% పాజిటివ్గా అప్పర్ సైడ్ గెయినర్స్గా నిలిచాయి నిఫ్టీ 50లో. సో లూజర్స్ చూసుకున్నట్టయితే దివీస్ ల్యాబ్స్, హీరో మోటోకార్ప్, బజాజ్ ఫిన్సర్వ్, కోల్ ఇండియా అనేవి 2.3% కంటే ఎబో, 3% కంటే బిలో అంటే ఆల్మోస్ట్ 3%, 2.5% వరకు యావరేజ్గా ఫాల్ అయ్యి టాప్ లూజర్స్గా ఉన్నాయండి. సో ప్రజెంట్ ఈ ఎస్టర్డే ఫాల్కి రీజన్ ఏంటి అంటే రిటైల్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో అది ఫిబ్రవరిది 5.03కి పెరగడం, అలాగే జనవరి ఐఐపి కాంట్రాక్ట్స్ 1.6% అండి. సో రిటైల్ ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల మార్కెట్స్లో ఒక ప్యానిక్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఫైనాన్స్ మినిస్ట్రీకి కానీ
ఆర్బీఐకి కానీ ఇది ఒక ఛాలెంజింగ్గా మారుతుంది. సో ఇన్ఫ్లేషన్ రేట్ అనేది 4% కంటే బిలో ఉండాలి. సో దట్ ఈస్ ద గైడ్ లైన్స్. బట్ ప్రజెంట్ అయితే ఇన్ఫ్లేషన్ రేట్ అనేది పెరగడం, అలాగే ఐఐపి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది కూడా తగ్గడం, 1.6% వరకు తగ్గడం. ఎక్స్పెక్టేషన్స్ అయితే 0.9% కంటే ఏబో పాజిటివ్గా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే ఐఐపి అనేది నెగటివ్ -1.6%కి రావడం అనేది కూడా ప్యానిక్నెస్కి గురి చేసింది మార్కెట్స్ని. కాకపోతే ప్రజెంట్ మన మార్కెట్లో నెగటివ్స్ అండ్ పాజిటివ్స్ చూసుకున్నట్టయితే బాండ్ yields పెరగడం అనేది నెగటివ్గా, కరోనా కేసెస్ అనేది పెరగడం అనేది నెగటివ్గా, అలాగే ఇన్ఫ్లేషన్ రేట్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ తగ్గడం, ఇన్ఫ్లేషన్ రేట్ అనేది పెరగడం అనేది నెగటివ్గా కనిపిస్తున్నప్పటికీ వీటి వల్ల లాస్ట్ మార్చ్లో అయితే, ఇప్పుడు ఎస్టర్డే మండే అయితే లేటెస్ట్ న్యూస్ వల్ల, సో కరోనా కేసెస్ వల్ల మార్చ్లో కూడా కాస్త ప్యానిక్నెస్ ఉంది. సో యూఎస్ బాండ్ yields పెరగడం అనేది ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్స్ని ప్రభావితం చేస్తుంది. సో ప్రజెంట్ అయితే ఇవి నెగిటివ్గా కనిపిస్తున్నప్పటికీ పాజిటివ్నెస్ కూడా ఉందండి. ఇండియన్ ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి పెరగడం చాలా మంచి పాజిటివ్. ఇంట్రెస్ట్ రేట్స్ అనేది తగ్గడం, సో రికవరింగ్ ఇన్ జీడిపిలో ఇండియా అనేది చాలా మంచి రికవరీ చూపిస్తుంది. సో అది కూడా పాజిటివ్ అండి. అంతేకాకుండా ద బెస్ట్ థింగ్ ఏంటంటే క్యాష్ ఫ్లో అనేది ఇన్హాన్స్ నార్మల్ కామన్ పీపుల్ దగ్గర పెరిగింది. సో ఎవరైతే రిటైల్ ఇన్వెస్టర్స్ ఫ్రెష్గా ఎక్కువ ఇన్వెస్ట్ చేశారో క్యాపిటల్స్ మన మార్కెట్స్లో, ఈక్విటీస్లో ఈ ఇయర్ అయితే చాలామంది న్యూ ఎంట్రీస్ ఇచ్చారు. సో వాళ్ళందరూ కూడా ప్యానిక్కి గురి కాకుండా పేషెన్స్తో హోల్డ్ చేస్తూ ఉన్నారండి. సో దిస్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అని చెప్పవచ్చు. సో కమింగ్ డేస్లో ఒకవేళ కరెక్షన్ వచ్చినా కూడా మరీ హ్యూజ్ కరెక్షన్ అయితే ఉండదండి. కన్సాలిడేషన్ రేంజ్లోనే ఉంటుంది తప్ప హ్యూజ్ సెల్ ఆఫ్ అనేది ఉండే ఛాన్సెస్ అయితే లేదనమాట. సో ఈ సెల్ ఆఫ్కి రీజన్ ఏంటి, ఎస్టర్డే సెల్ ఆఫ్కి రీజన్ ఏంటి అంటే ఎఫ్ఐఎస్ డిఐఎస్ బోత్ సైడ్ సెల్లింగ్ అనేది చూసామండి. డిఐఎస్ 750 crores వరకు సెల్ చేస్తే ఎఫ్ఐఎస్ వచ్చేసి 1100 crores వరకు సెల్ చేయడం అనేది క్యాష్ మార్కెట్లో కనిపిస్తుంది. ఓవరాల్గా మార్చ్ సెక్టర్ టోటల్ చూసినట్టయితే, మార్చ్ టోటల్ మంత్లో లాస్ట్ 3 సెషన్స్లో అయితే 10th, 12th అండ్ 15th రోజున ఎఫ్ఐఎస్ నుంచి డిఐఎస్ నుంచి 2 డేస్లో సెల్లింగ్ అనేది కనిపించింది. సో ఓవరాల్గా ఎఫ్ఐఎస్ యొక్క బై పొజిషన్ చూసినట్టయితే 2226 crores పాజిటివ్గా కనిపిస్తుంది. డిఐఎస్ యొక్క సెల్ పొజిషన్ అనేది 2146. సో ఎఫ్ఐఎస్ ఫిబ్రవరి ఎండ్ వరకు మన మార్కెట్లో క్యాష్ ఇన్ఫ్లోస్ చేస్తూనే ఉన్నారు, కానీ మార్చ్లో సెల్లింగ్ అనేది స్టార్ట్ చేశారు. సో లాస్ట్ 3 సెషన్స్ నుంచి ఇది సెల్లింగ్గానే కనిపిస్తుంది. జస్ట్ మార్చ్ 3rd పాజిటివ్గా 2800 crores బై చేశారు. కాకపోతే ప్రీవియస్ వీక్లో కూడా మనకి ఎఫ్ఐఎస్ నుంచి సెల్లింగ్ అనేది హెవీగా కనిపించింది. సో ఎఫ్ఐఎస్ సెల్ ఆఫ్ చేస్తూ ఉన్నారు. డిఐఎస్ కూడా అంత ఎఫిషియెంట్లీ బై చేయట్లేదండి. డిఐఎస్ కూడా వాళ్ళ తరపున సెల్లింగ్ అనేది ఉంది. సో మార్కెట్లో కాస్త కరెక్షన్ అనేది ఈ కారణంగా అయితే కనిపిస్తూ ఉంది. సో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూసినట్టయితే మనకి డైలీ ప్యాటర్న్స్లో మనకి బుల్లిష్ హ్యామర్ అనేది ఏర్పడిందండి నిఫ్టీలో. సో బుల్లిష్ హ్యామర్ ఏర్పడినప్పుడు ఇది అప్పర్ సైడ్ వెళ్ళే ప్రాబబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. డౌన్ సైడ్లో బుల్లిష్ హ్యామర్ ఏర్పడింది అంటే కనుక, సో లాస్ట్ 12th రోజున ఏర్పడిన బిగ్గెస్ట్ ఫాలింగ్ రెడ్ క్యాండిల్ తర్వాత మళ్ళీ మనకి మార్కెట్లో ఓపెనింగ్ ప్రైస్ అనేది కాస్త పాజిటివ్గా ఉండి అక్కడ నుంచి చాలా హెవీ కరెక్షన్ తర్వాత విక్ చూడండి బాడీ కంటే ఎక్కువగా ఉంది. సో బాడీ కంటే ఎక్కువగా విక్ ఉన్నప్పుడే మనం దాన్ని హ్యామర్ అంటాం. సో ఇదే హ్యామర్ కనుక అప్పర్ సైడ్లో ఏర్పడితే హ్యాంగింగ్ మ్యాన్ అంటాం. సో డౌన్ సైడ్లో ఏర్పడితే బుల్లిష్ హ్యామర్ అంటాం. సో దీంట్లో బేరిష్ హ్యామర్స్ కూడా ఉంటాయి. సో బుల్లిష్ హ్యామర్ అనేది మనకి కమింగ్ డేస్లో అయితే మార్కెట్లో పాజిటివ్నెస్ ఉండే అవకాశాలు ఉంది అని చెప్పేసి అయితే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో లెవెల్స్ చూసినట్టయితే మనకి ప్రీవియస్ జనవరి 21న ఏదైతే టాప్ ఏర్పరిచిందో 14,753 లెవెల్స్ చూడండి. సో ఇక్కడ నుంచి ఇది రెసిస్టెన్స్గా ఉంది. ఆ తర్వాత మళ్ళీ మనకి 13,600 వరకు జనవరిలో కరెక్షన్ చూసాం. 13,600 నుంచి అప్పర్ సైడ్ వెళ్ళినాక ఇక్కడ మళ్ళీ మనకి ఫిబ్రవరి 1st వీక్లో 14,740 లెవెల్స్ని బ్రేక్ చేసింది. అప్ సైడ్ 15,500 వరకు వెళ్ళడం కనిపించిందండి. ఆ తర్వాత మళ్ళీ మనకి కన్సాలిడేషన్ అయినా కూడా 14,740 లెవెల్స్ అనేది చాలా క్రూషియల్ సపోర్ట్గా మారిందండి. సో మార్కెట్కి ఇక్కడ కరెక్షన్ అవ్వకుండా 1 టైం 2 టైమ్స్ అండ్ టుడే ఆల్సో అండి. సో మండే కూడా మళ్ళీ మనకి 14,740 లెవెల్స్ అనేది సపోర్ట్గా తీసుకుంది మార్కెట్ అనేది. సో వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ అండి 740 లెవెల్స్ అనేది. వన్స్ దీన్ని బ్రేక్ చేస్తే కనుక
మళ్ళీ మనకి 14,460 లెవెల్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ఏదైతే 50-డే మూవింగ్ యావరేజ్ ఉందో. సో ప్రజెంట్ అయితే మనకి మార్కెట్లో 14,740 లెవెల్స్ అనేది ఇమ్మీడియట్ సపోర్ట్గా కనిపిస్తూ ఉంది. రెసిస్టెన్స్ చూసుకున్నట్టయితే మళ్ళీ మనకి 15,075 అండి. 15,000 ఎబో మార్కెట్ అనేది సస్టైన్ కాలేకపోతుంది మార్చ్ సెషన్లో చూసినట్టయితే. సో వన్స్ ఈ రోజు కనుక ఓపెనింగ్ ప్రైస్ అయితే నేను 15,000 ఎబో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ 15,000 ఎబో మార్కెట్ సస్టైన్ అయితే కనుక 15,120 లెవెల్స్లో మనకి మార్కెట్ అనేది క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎస్టర్డే 15-డే మూవింగ్ క్యాండిల్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో హెవీ సెల్లింగ్ కనిపించింది. ఆ తర్వాత కాస్త కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ మనకి రికవరీ అనేది కనిపించింది. సో 14,960 దగ్గర క్లోజ్ అయినప్పటికీ ఈరోజు కాస్త గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో హెవీ సెల్ ఆఫ్ రానట్టయితే, అంటే 15,000ని బ్రేక్ చేయకపోయినట్టయితే 15,120 లెవెల్స్లో క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. వన్స్ 15,000ని బ్రేక్ చేస్తే కనుక ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చి లేదంటే ప్రాఫిట్ బుకింగ్ కనిపించినట్టయితే కనుక 14,800 నుంచి 14,740 మధ్యలో క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే 14,740 అనేది మనకి స్ట్రాంగెస్ట్ సపోర్ట్గా కనిపిస్తూ ఉంది కాబట్టి. సో మనకి బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నా కూడా బులిష్ హ్యామర్ అనేది కనిపిస్తుందండి. సో దీంట్లో అసెండింగ్ ఛానల్ ప్యాటర్న్ చూసినట్టయితే చాలా మంచి ఛానల్ ప్యాటర్న్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. సో మనకి చాలా ప్రైస్ సపోర్ట్ అనేది అయితే మనకి మన ట్రెండ్ లైన్ అయితే రెస్పెక్ట్ చేస్తూ ఉంది దీంట్లో. సో బుల్లిష్ హ్యామర్ అనేది బ్యాంక్ నిఫ్టీలో కూడా కనిపించింది. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా రికవరీ అనేది చాలా షార్ప్గానే ఉంది ఎస్టర్డే లాస్ట్ 2 అవర్స్లో చూసుకున్నట్టయితే. సో ఓపెనింగ్ ప్రైస్ అనేది నేను 35,300 లెవెల్స్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఒకవేళ 35,000 లెవెల్ కంటే ఎబోనే సస్టైన్ అయినట్టయితే మార్కెట్ అనేది 35,800 దగ్గరగా క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ 35,000ని బ్రేక్ చేస్తే కనుక హెవీ సెల్ ఆఫ్ వస్తే కనుక 34,700 లెవెల్స్లో ఫస్ట్ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. వన్స్ ఇది బ్రేక్ అయితే 34,400 లెవెల్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. మార్కెట్లో అయితే ఈ రోజు పాజిటివ్నెస్ ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందుకని 35,000 ఎబోనే మార్కెట్ సస్టైన్ అవుతుంది అనుకుంటూ ఉన్నాను. సో వన్స్ మంచి బుల్లిష్ ర్యాలీ వస్తే కనుక 36,000 లెవెల్స్ వరకు కూడా కమింగ్ డేస్లో ఈ వీక్లో వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ పాజిటివ్నెస్కి రీజన్ ఏంటి, పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే కనుక SGX నిఫ్టీ చూసుకున్నా కూడా ఈరోజు పాజిటివ్గా కనిపిస్తుంది. అలాగే ఆసియన్ మార్కెట్స్ ఆల్మోస్ట్ పాజిటివ్గానే ఓపెన్ అయ్యాయండి. సో నిక్కీ హ్యాంగ్సెంగ్ చూసుకున్న పాజిటివ్గానే ఉన్నాయి. షంఘాయ్ అనేది ఎస్టర్డే నెగిటివ్గా క్లోజ్ అయినప్పటికీ ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో షాంఘాయ్ నెగిటివ్గా కనిపిస్తూ ఉంది. US మార్కెట్స్ కూడా మంచి పాజిటివ్నెస్తో క్లోజ్ అవ్వడం కనిపిస్తుంది. చూడండి, నాస్డాక్ 1%, S&P 500 0.65%, డౌ జోన్స్ అనేది 0.53%. సో యూరోపియన్ మార్కెట్స్ ఎస్టర్డే కన్సాలిడేషన్ ఫేజ్లో కనిపించినప్పటికీ ఎవ్వి కూడా 0.3% కంటే హెవీగా ఫాల్ అవ్వలేదండి. సో ఇది షార్ప్ ఒక స్మాల్ కన్సాలిడేషన్గా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో హైయెస్ట్ రేంజ్లో మార్కెట్స్ అన్నీ గ్లోబల్ మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి కాస్త కన్సాలిడేషన్ అనేది ఇట్ ఈస్ ఓకే అండి. మన మార్కెట్స్ కూడా 1% కంటే ఎబో ఫాల్ అయినట్టయితే రిటైల్ ఇన్వెస్టర్స్లో ప్యానిక్నెస్ అనేది క్రియేట్ అయ్యేది. కాకపోతే లాస్ట్ 2 అవర్లో వచ్చిన మంచి రికవరీ ఏదైతే ఉందో కాస్త ఈరోజు మార్కెట్కి సపోర్ట్గా ఉండే ఛాన్సెస్ ఉంది. సో ఈరోజు ఇంట్రాడే పర్పస్లో అబ్జర్వ్ చేయడానికి కొన్ని స్టాక్స్ని అయితే దీంట్లో డిస్కస్ చేయడం జరిగిందండి. దాంట్లో ఒకటి బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎందుకంటే షార్ప్ ఫాలింగ్ తర్వాత మనకి ఒక డోజీ ప్యాటర్న్ కనిపిస్తూ ఉంది 78.90 దగ్గర. సో వన్స్ ఇది 80 ఎబోవ్ కనుక ఓపెన్ అయితే 80 ఎబోవ్ కనుక ట్రేడ్ అయితే ఈరోజు 1 to 2 రూపీస్ ప్రాఫిట్తో మీరు ఇంట్రాడే పర్స్పెక్టివ్లో దీన్ని చూడవచ్చు బ్యాంక్ ఆఫ్ బరోడాని. సో మార్కెట్స్ అనేవి పాజిటివ్గా ఉండాలండి. సో మార్కెట్స్ అనేవి బుల్లిష్గా ఉంటేనే మీరు ఇంట్రాడే గురించి ఆలోచించండి. ద నెక్స్ట్ స్టాక్ వచ్చేసి వేదాంత అండి. వేదాంతలో లాస్ట్ ఇక్కడ ఏదైతే బయింగ్ క్యాండిల్ ఏర్పడిందో సో డిసెంబర్ లాస్ట్ వీక్లో అనుకుంటా. సో అక్కడ నుంచి మళ్ళీ మనకి మంచి షార్ప్ ర్యాలీ అనేది కనిపిస్తూ ఉందండి. సో 140 లెవెల్స్ నుంచి ఏదైతే బ్రేక్అవుట్ వచ్చిందో అక్కడ నుంచి షార్ప్ ర్యాలీ అనేది కనిపిస్తుంది. ప్రజెంట్ ఇది మార్కెట్లో 226 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇన్సైడ్ క్యాండిల్ ఏర్పడడం అనేది చాలా మంచి హెవీ పొటెన్షియల్ ఉండే ఛాన్సెస్ ఉంటుందండి. ఇన్సైడ్ క్యాండిల్కి బేరిష్ సైడ్ కూడా వెళ్ళొచ్చు, బుల్లిష్ సైడ్ కూడా వెళ్ళొచ్చు, కాకపోతే హై పొటెన్షియల్తో వెళ్ళే ఛాన్సెస్ ఉంటుందన్నమాట ఇన్సైడ్ క్యాండిల్ ఎప్పుడు ఏర్పడినా కూడా. సో ప్రజెంట్ అయితే 226.25 దగ్గర ట్రేడ్ అవుతుంది, క్లోజ్ అయింది మండే రోజున. సో వన్స్ ఇది 228 దగ్గర ఓపెన్ అయితే కనుక ఈరోజు 3 to 4 రూపీస్ ప్రాఫిట్ కోసం దీంట్లో ఇంట్రాడే పర్పస్లో వేదాంతాన్ని కూడా అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇంట్రాడే పర్పస్లో బ్యాంక్ ఆఫ్ బరోడా వేదాంతాను బుల్లిష్ సైడ్ ఒకవేళ మార్కెట్స్ అనేవి పాజిటివ్గా ఓపెన్ అయితే. సో పొజిషనల్ ట్రేడర్స్కి అయితే శ్రేయస్ షిప్పింగ్ని మనం
లాంగ్ టర్మ్ పిక్గా 70 రూపీస్ రేంజ్లో రెఫర్ చేయడం జరిగిందండి. ప్రజెంట్ ఇది మన ఫస్ట్ టార్గెట్ 80 రూపీస్ని క్రాస్ అయ్యి 82 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇది ఆల్రెడీ 90 రూపీస్ దగ్గరికి వెళ్ళి కరెక్షన్ అయిన స్టాక్. సో ప్రజెంట్ ఇది రికవరీ మోడ్లో కనిపిస్తుంది. రీట్రేస్మెంట్ అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో రీట్రేస్మెంట్ తర్వాత ఇది అప్పర్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. మళ్ళీ 90+ మనం దీంట్లో చూడవచ్చు. సో దీంట్లో బుల్లిష్ క్యాండిల్స్ అనేవి రీసెంట్ టైంలో హెవీగా కనిపిస్తూ ఉన్నాయి. వాల్యూమ్స్ అనేవి పెరుగుతూ ఉండడం అనేది స్టాక్ చాలా పాజిటివ్నెస్. అలాగే మన ట్రెండ్ లైన్ని చాలాసార్లు ఇది సపోర్ట్ ఇచ్చింది 1 2 3 4 5 6 టైమ్స్. సో ప్రజెంట్ కూడా ట్రెండ్ లైన్కి దగ్గరగా రీట్రేస్మెంట్ మోడ్లో కనిపిస్తూ ఉంది కాబట్టి పాజిటివ్నెస్ అనేది ఉండే ఛాన్సెస్ అయితే శ్రేయా షిప్పింగ్లో కనిపిస్తూ ఉంది. సో అదే కాకుండా రెయిన్ ఇండస్ట్రీస్ని కూడా పొజిషనల్ ఆర్ స్వింగ్ ట్రేడర్స్ అబ్జర్వ్ చేయవచ్చు. ఎందుకంటే ప్రీవియస్ ఇన్సైడ్ క్యాండిల్స్ ఏవైతే ఏర్పడ్డాయో వాటిని క్లోజ్ చేస్తూ ఎంగల్ఫింగ్ బుల్లిష్ క్యాండిల్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. సో రెయిన్ ఇండస్ట్రీస్ని మనం మన ప్రీమియం ఛానల్లో యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లో 100 రూపీస్ దగ్గర రెఫర్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఇది 155 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఇది హైయెస్ట్గా 178 రూపీస్ వరకు వెళ్ళిన స్టాక్. సో కమింగ్ డేస్లో ఇది కూడా 180+ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. రెయిన్ ఇండస్ట్రీస్ అండ్ శ్రేయా షిప్పింగ్స్ అనేవి రెండు కూడా రీట్రేస్మెంట్ పర్పస్లో దీంట్లో చూపించడం జరిగిందనమాట. సో వన్స్ మనకి హైయెస్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ని బ్రేక్ చేస్తే కనుక వాటిని బ్రేక్అవుట్ థియరీ అంటాం. సో వన్స్ ఇది సపోర్ట్ లెవెల్స్ దగ్గర కనిపిస్తే కనుక రీట్రేస్మెంట్ మోడ్ అంటాం. సో రీట్రేస్మెంట్ టైంలో కనుక ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్ స్టాక్ అండి, ఇది జస్ట్ ఏ న్యూస్. గోదావరి పవర్ అండ్ ఇస్పాట్ లిమిటెడ్ ఇది 12% వరకు వన్ డేలో గెయిన్ అవ్వడం కనిపించిందండి. సో దెర్ ఈజ్ ఏ గుడ్ న్యూస్ ఇన్ దిస్. అంతేకాకుండా ఇది ఫండమెంటల్గా కూడా స్ట్రాంగ్ ఉన్న ఒక స్మాల్ క్యాప్ స్టాక్ అండి. సో దీంట్లో వీళ్ళ యొక్క ఛత్తీస్గఢ్కి సంబంధించిన కంపెనీలో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో వీళ్ళ యొక్క కెపాసిటీని పెంచడానికి ఆ గవర్నమెంట్ అనేది పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి. 21 మెట్రిక్ టన్స్ నుంచి 24 మెట్రిక్ టన్స్ పర్ యానం పెంచడానికి వీళ్ళకి పర్మిషన్ అనేది దొరికింది. సో దానివల్ల ఈ స్టాక్ అనేది ఎస్టర్డే మనకి 12% ర్యాలీ అనేది కనిపించింది. సో కమింగ్ డేస్లో కూడా ఇది మంచి స్టాక్గా ఉండే అవకాశం ఉంది. సో మీరు లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్ ఉన్నట్టయితే 900+ వరకు కూడా ఈ స్టాక్లో మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు వన్స్ ఈ ఇండస్ట్రీ కనుక సక్సెస్ అయినట్టయితే. సో దిస్ ఈజ్ ద న్యూస్ అండి ఈ స్టాక్ గురించి. సో దీని యొక్క చార్ట్ కూడా చూసినట్టయితే మనకి బ్రేక్అవుట్ కనిపించింది చూడండి. 618 రూపీస్లో రెసిస్టెన్స్ ఉన్న స్టాక్ ప్రజెంట్ 628 రూపీస్లో క్లోజ్ అయింది విత్ హ్యూజ్ వాల్యూమ్స్ అండి. సో వాల్యూమ్స్ ఎక్కువగా ఉండి అప్పర్ సైడ్ బ్రేక్అవుట్ని ఇచ్చినట్టయితే ఆ స్టాక్లో కమింగ్ డేస్లో కూడా మంచి బుల్లిష్ ర్యాలీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో హయ్యర్ హైస్ని బ్రేక్ చేస్తూ రెసిస్టెన్స్, హయ్యర్ లోస్ని బ్రేక్ చేస్తూ మనకి సపోర్ట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది అసెండింగ్ ఛానల్ అండి. సో అసెండింగ్ ఛానల్లో ఉన్న స్టాక్స్ గురించి మనం ఎప్పుడైనా సరే పాజిటివ్గా ఉండొచ్చు. సో ఏ స్టాక్స్ అయితే ఇలా డిసెండింగ్లో ఉంటాయో ఆ స్టాక్స్లో మీరు బుల్లిష్ సైడ్ ఆలోచించొద్దు. కాకపోతే అసెండింగ్లో ఉన్న స్టాక్స్లో కనుక చూసినట్టయితే మీకు బుల్లిష్ ర్యాలీ ఇలా బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. సో దిస్ ఈజ్ ఓన్లీ మై ఒపీనియన్. I hope you enjoy the video. Thank you. Good luck. Jai Hind.